ఒకసారి లారా. ఏంటి చారు? ముగ్గు పిండి చూడు ఎంత బాగా మెరిసిపోతుందో. వాళ్ళు కనుక ఆ మెరిసే ముగ్గు పిండితో ముగ్గు వేశారనుకో ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు. మీరు ఎంత బాగా వేసినా ఆ ముగ్గు మెరుస్తుంది కాబట్టి వాళ్ళే గెలుస్తారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావే? నువ్వేం చేయొద్దు, నేను చేస్తాను, ఫాలో అవ్వు. ఈ ముగ్గు పిండి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ మెరుస్తున్న రంగు కలర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, నువ్వు ముగ్గు వేసి. అర్థమైందా? కెమికల్ కలిపిన రంగు తీసుకున్నారు. పిచ్చి మొహాల్లో ఉన్నారే. వీళ్ళ కళ్ళు బ్లర్ అయిపోతే ముగ్గెలా వేస్తారు? అన్నయ్య ఎక్కడికి? ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను చెల్లెమ్మ. ఓహో, వదిన ఆడబిడ్డలు ఇద్దరు ఒకటే అయిపోయారన్నమాట. గెలవడం కోసం చేతులు కలిపాం. ఓహో, అంతే. ఇంతకీ ఏం ముగ్గేస్తున్నావు పార్వతి? రథం ముగ్గేస్తున్నామండి. రథానికి ఎన్ని చక్రాలు ఉంటాయో తెలుసా నీకు? ఎన్నుంటాయి? ఒక 4-5 ఉంటాయి. నీ మొహం ఉంటాయి. రథం గురించి తెలియదు, రథం ముగ్గేస్తుందంట. ఏంటి ప్రారంభంలోనే చీత్కరాలేంటి? మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. సిస్టర్స్ ఇద్దరూ కలిసి ఏం ముగ్గేస్తున్నారు ఇప్పుడు? సంక్రాంతి ముగ్గేస్తున్నాం బావా. సంక్రాంతి పండగ అని తెలుసులే, మీరేస్తున్న ముగ్గేంటో మాకు అర్థం కావట్లేదు. ఏం బ్రో? ఈ ముగ్గు పేరే సంక్రాంతి ముగ్గు. ఓ, చూద్దాం. ఏంటో ఇంకా చొక్కలే పెడుతున్నారు వీళ్ళు. ఇంకా రథం ఎప్పుడు వేయాలి, దానికి చక్రాలు ఎప్పుడు వేయాలి, దానికి గుర్రాలు ఎప్పుడు వేయాలి ఏంటో. ఆ రథానికి తాడు వేస్తే సంతోషమే బావా. అంతే బామ్మర్ది. చూడండి బాబు, చూడండి. అమెరికా నుంచి వచ్చి అయోధ్య లంకలో తన ప్రతిభ చాటుకుంటున్న ఆద్య. గెలవాలనే తపనతో ముగ్గులో నిమగ్నమైన అక్క చెల్లెళ్ళు. డిస్టర్బ్ చేయకు శ్రీను. వెయ్ వెయ్ వెయ్. ఏంటి పార్వతి, బాగా భావోద్వేగానికి గురవుతున్నట్టున్నావు? గెలుస్తానో లేదో అని భయమా? నేనున్నానుగా, నువ్వేం కంగారు పడకలే. నన్ను అంటున్నావు కానీ నువ్వు కూడా ఎమోషనల్ అవుతున్నావు వదినా. ఇదిగో మా ఆడాలు బాగా సున్నితం. పార్వతి, నా లైన్ లోకి వస్తున్నావు. నీ లైన్ నువ్వు వేసుకో, నా లైన్ నేనేస్తాను. ఓ, నీ లైన్ లోకి వచ్చానా? సారీ వదినా. వదినా వదినా, నన్నని నువ్విప్పుడు నా లైన్ లోకి వచ్చేస్తున్నావు.
ఓ నేనొస్తున్నానా ఈ కళ్ళు సరిగ్గా కనిపించి చావట్లేదు. ఏం ప్లాన్ చేస్తున్నావు? ముగ్గుల పోటీల్లో దాని కళ్ళు కనిపించకుండా చేసి కిడ్నాప్ చేసి దూరంగా తీసుకెళ్లి చంపేయాలని ప్లాన్ చేశాం. అది చేతులు మారింది, ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఈ సైకిల్ పోటీల్లో మాత్రం అది తప్పించుకోవడానికి వీల్లేదు. సైకిల్ కి బ్రేకులు తీసేస్తావా? బ్రేకులు తీసేస్తే జస్ట్ దాని కాళ్ళు చేతులు బ్రేక్ అవుతాయి. నా టార్గెట్ బ్రేక్ చేయటం కాదు, దాని ప్రాణాలు తీయడం. అది నా లైఫ్ ని స్పాయిల్ చేసింది. దాని లైఫ్ ని సాయిల్ లో కలిపేస్తాను. ఇంత చిన్న సైకిల్ తో ప్రాణం ఎలా తీసేస్తావే? చూస్తూ ఉండు. నమస్తే మేడం. ఏంటి అది? ఇది పవర్ఫుల్ టైం బాంబ్. ఇది పేలితే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఈ టైం బాంబ్ రామ ఏ సైకిల్ అయితే తొక్కుతుందో ఆ బస్తాలో పెట్టు. అలాగే మేడం. నేను హాకీ ప్లేయర్ ని, స్టేట్ లెవెల్ విన్నర్ ని అని అది ఆవేశంతో సైకిల్ తొక్కుతుంది. సైకిల్ తొక్కడం మొదలు పెట్టిన 10 నిమిషాల్లో బాంబు పేలుతుంది. దాని బాడీ తునాతునకలైపోతుంది.